నమస్కారం సార్. నమస్తే సార్, రామోజీరావు గారి మృతి పట్ల శ్రీరెడ్డి ఒక ట్వీట్ చేసింది, అది కాస్త కాంట్రవర్సీ క్రియేట్ చేసిందని అంటున్నారు సార్. ఇప్పుడు ఆమె పైన విమర్శలు కూడా వస్తున్నాయంట. ఇంతకీ ఏం ట్వీట్ చేసింది, దాన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? అందులో మామూలుగా ఇప్పుడు నేను ఇందాక కూడా ఒక వీడియోలో చెప్పారు, రామోజీరావు చనిపోయినప్పుడు భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. మ్యాక్సిమం 95% రామోజీరావు పాజిటివ్గా, ఆయన తెలుగు జాతికి, తెలుగు సంస్కృతికి, తెలుగు కళారంగానికి, తెలుగు సాహిత్యానికి, తెలుగు జర్నలిజానికి, ఇలాగ రకరకాల రంగాల్లో తెలుగు రాజకీయాలకు సంబంధించి ఆయన రోల్ ఏంటి, ఆయన వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడు, ఒక మామూలు రైతు బిడ్డగా ఉండి దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్త, ప్రముఖ జర్నలిస్టు, ప్రముఖ మీడియా మొఘల్, ఇలా అనేక విశేషణాలు చేర్చవచ్చు ఆయన ముందు. ఖచ్చితంగా ఆయనకు ఆ విషయంలో ఎవరు కూడా తప్పుపడడానికి లేదు. తప్పుపట్టడం అంటే అది ఫ్యాక్ట్ అది. సో ఆయన ఎదిగొచ్చిన తీరు, ఆయన వ్యవస్థల్ని మేనేజ్ చేశాడు, ఇట్లాంటివి రకరకాలుగా విమర్శలు ఆయన మీద ఉన్నాయి. రాజకీయాల్లో కూడా తను అనుకున్న వాళ్ళని కుర్చీ ఎక్కించాడు, తను వద్దనుకున్న వాళ్ళని దించేశాడు, ఇలాంటివి రకరకాల విమర్శలు ఆయన మీద ఉన్నాయి. అవన్నీ నిజానికి అనేక మంది ఎకనామిస్టులు చెప్పేది కూడా ఏంటంటే, ఇండియాలో ఉన్న ఎకనామిక్ పొజిషన్ అయితే, ఎందుకంటే గ్రోయింగ్ ఎకనామీ కాబట్టి ఏ కంపెనీ అయినా కూడా వ్యవస్థల్ని ఎంతో కొంత ఉపయోగించుకోకుండా అవి గ్రోత్లోకి రావు అనేది ఎకనామిస్టులు కూడా చెబుతున్నది. మనం ఇప్పుడు చూస్తున్నాం, అదానీ, అంబానీ, వీళ్ళందరూ కూడా మోడీ ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని, ఆ రాజకీయాలను ఉపయోగించుకొని ఎదుగుతున్నారు. ఇది జనరల్గానే ఈ గ్రోత్ ఇది. నేను ఇంతకుముందు కూడా ఒక చెప్పాను, సౌరభ్ ముఖర్జీ అనే ఒక లండన్ ఎకనామిస్టు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడ కంపెనీలని ఆయన సర్వే చేసినప్పుడు ఆయన 3 ఏరియాల్లో ఈ కంపెనీలు ఆయన నాటీ థింగ్స్ అన్నాడు, అంటే చీట్ చేస్తున్నారని ఆయన గ్రహించాడు. ఆ కంపెనీల దగ్గరికి వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడుతూ, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారంటే, వాళ్ళు ఒక కంపెనీ ఓనర్ ఏమన్నాడంటే, మీరు కొత్తగా వచ్చారు కదా సార్ ఇండియా, మీకు తెలియకపోవచ్చు, మేము 3 కాదు 6 చోట్ల మేము మోసం చేస్తున్నాం అని చెప్పారంట, మీరు కనిపెట్టలేకపోయారు అన్నారంట. సో అది ఆయన పుస్తకం రాశాడనమాట. అంటే ఆయన ఈ కంపెనీస్ మీదంతా కూడా ఒక 4-5 పుస్తకాలు రాశారు. సో అలాగా రామోజీరావు కూడా అప్స్టార్ట్ అంటారు వాళ్ళని, అంటే ఒక న్యూ రిచ్ సెక్షన్ అనమాట. కొత్తగా మామూలుగా ఉండి పైకి పెద్ద స్థాయిలో వచ్చిన వాళ్ళని అలాగా అంటారు. ప్రొవర్బియల్ క్యాపిటలిస్టులని కూడా, పెట్టుబడిదారులని కూడా పిలుస్తారు. ఏదేమైనా వ్యవస్థల్లో తన బలాన్ని, అంటే కులం కావచ్చు, ప్రాంతం కావచ్చు, డబ్బు కావచ్చు, పరిచయాలు కావచ్చు, వీటన్నిటిని ఉపయోగించుకొని, చట్టంలో కొన్ని లొసుగులను ఉపయోగించుకొని కొంతమంది పైకి వస్తారు. సో రామోజీరావు కూడా అదే జరిగి ఉండొచ్చు. అనేక మంది, 100 మంది ఇండియాలో చేసినట్టే రామోజీరావు చేసి ఉండొచ్చు. సో అది గుర్తిస్తానే రామోజీరావుని క్రిటికల్గా మనం అప్రిషియేట్ చేయొచ్చు, తప్పేం లేదు. కానీ కొంతమంది మరీ నీచంగా ఒకడు పోయాడు అన్న పద్ధతిలో, ముఖ్యంగా వైసీపీకి చెందిన వాళ్ళు రామోజీరావు చనిపోయిన దాన్ని నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు. చాలామంది పాపి చిరాయి, ఇన్నేళ్ళు బతుకుండకూడదు, ఇలాగా రకరకాలుగా పెడుతున్నారు. అలాగా శ్రీరెడ్డి ఒక కామెంట్ చేసింది, దాన్ని నేను యాజ్ ఇట్ ఈజ్గా చదువుతాను. అదేంటంటే, బోని కొట్టాం, నా పూజలు ఫలించడం స్టార్ట్ అయ్యాయి, లెగ్ బాబు మామూలు లెగ్ కాదు, కమ్మని గురువు రామోజీ, ఫస్ట్ వికెట్ డౌన్ అని ట్వీట్ చేసింది. అంటే క్లియర్గా ఈ అమ్మాయి రామోజీరావు డెత్ని సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు ఉంది. మామూలుగా ఇది నిజానికి ఇది ఒక మెంటల్ డిజార్డర్గా చెప్పచ్చు శ్రీరెడ్డికి ఉండే ఈ ప్రవర్తన. చాలా విషయాల్లో కూడా నేను ఆల్రెడీ శ్రీరెడ్డి బయోగ్రఫీ కానీ చాలా విషయాలు మాట్లాడాను. సో ఆ అమ్మాయిలో కొంత మెంటల్ డిజార్డర్స్ కూడా ఉన్నాయి, లేకపోతే ఇలాగా ఎవరు ఇంత నీచంగా మాట్లాడరు. మామూలుగా చనిపోయినప్పుడు చాలాసార్లు కె. విశ్వనాథ్ చనిపోయినప్పుడు దళితులు అందరూ కూడా కె. విశ్వనాథ్ని, బ్రాహ్మణవాదాన్ని విమర్శించారు. అట్లాగే బాలు చనిపోయినప్పుడు కూడా విమర్శించారు. అలాగే చనిపోయినప్పుడు మామూలుగా సంప్రదాయం ఏంటంటే, చనిపోయిన వాళ్ళని తప్పులు పట్టకండి, విమర్శించద్దు అనేది ఒక సంప్రదాయం ఉంటుంది. కానీ అది ఈ మధ్య ఎవరు ఫాలో కావట్లే. చనిపోయినప్పుడు ఖచ్చితంగా వేరే వాళ్ళు అతనిలో మంచి చెడ్డలు 2 కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది చెడ్డలే మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది మంచి విషయాలే మాట్లాడేవాళ్ళు. ప్రతి మనిషిలో కూడా ఎవరు కూడా
పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవరు ఉండరు ప్రపంచంలో. చూసేవాళ్ళ దృక్కోణాన్ని బట్టి మంచి చెడులు అనేవి కనబడుతూ ఉంటాయి. ఆ రకంగా ఈయన్ని అసెస్ చేయొచ్చు మనం, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి. లేకపోతే ఇందాక నేను మా ఫ్రెండ్ ఒక ఆయన అనంతన్ ఆయన రాసిన ఈనాడు మీద రాసిన చదివాను, అది పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఈనాడు వల్ల ఏ నష్టం జరిగింది, భాషకే నష్టం జరిగింది, జర్నలిజానికే నష్టం జరిగింది అన్న విషయాలను ఆయన రాశాడు. ఆయన యాంగిల్లో అది కరెక్ట్. అట్లాగే కొంతమంది ఈనాడు వల్ల జర్నలిజానికి ఏ మంచి జరిగింది, భాషకి ఏ మంచి జరిగింది అవి కూడా రాయొచ్చు. అంటే రెండిట్లో కూడా ఎంతో కొంత సత్యం అనేది ఉంటుంది. దానివల్ల కొంత మేలు జరుగుంటుంది, కొన్ని రకాల నష్టాలు కూడా జరుగుంటాయి. సో నువ్వు ఎటువైపు నుంచి ఆలోచిస్తున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది. సో అది అలా మూల్యాంకనం అంటారు దాన్ని. అంటే అటువంటి ఒక మూల్యాంకనం ఒక చనిపోయిన మనిషి మీద చేయొచ్చా చేయకూడదు అనేది పక్కన పెడితే చేస్తున్నారు అందరూ కూడా ఇవాళ. అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈమె కూడా సమగ్రంగా రామోజీరావు వల్ల సమాజానికి ఏ రకమైన నష్టం జరిగింది, ఆయన ఒక వర్గానికే కొమ్ము కాయడం వల్ల మిగతా ప్రజలకి ఎటువంటి నష్టం జరిగింది అవన్నీ చెప్పచ్చు. కానీ దీన్ని సెలబ్రేట్ చేసుకునే విధంగా, ఒక డెత్ని సెలబ్రేట్ చేసుకునే విధంగా ఆమె చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అందుకని శ్రీరెడ్డి మీద చాలా విమర్శలు ఇప్పుడు తీవ్రంగా వస్తున్నాయి. నీకు కూడా ఇదే జరగచ్చు కదా, ఎవరికైనా జరగచ్చు, నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు అనేది తీవ్రంగా ఇది చేస్తున్నారు. నిజానికి శ్రీరెడ్డి అది అటువంటి ఒక డీసెన్సీ అమ్మాయికి లేదు, అది చేసింది. యాక్చువల్గా జగన్ కూడా ఈ మరణం దిగ్భ్రాంతి కలిగించింది, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ఇలాగా జగన్ ఇచ్చాడు, తర్వాత షర్మిల ఇచ్చింది. అంటే వైఎస్ఆర్ కుటుంబం కూడా సంతాపం తెలియజేశారు తప్ప వాళ్ళేదో సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది లేదు. ఇది కొంతమందిలో ఇలాగ ఉంది. రోజా కూడా అదే, ఇప్పుడు చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు కూడా రోజా సెలబ్రేట్ చేసుకోవడం, దాన్ని పబ్లిక్గా డిస్ప్లే చేయడం, టపాసులు కాల్చి స్వీట్లు పంచడం, ఇది మెంటల్ డిజార్డర్ కిందకి వస్తుంది. అంటే మన ఎనిమి అయినా వాళ్ళు ఇది చేస్తున్నప్పుడు అది పొలిటికల్గా చూడాలి కానీ పర్సనల్గా చూడాలి. మళ్ళీ ఇప్పుడు రామోజీరావుది కూడా జగన్ పర్సనల్గా తీసుకుంటే అలాంటి మెసేజ్ పెట్టాడు కదా. సో వీళ్ళు ఏంటంటే రాజకీయాల్లో ఉన్న నాయకులు ఎవరైనా కూడా అన్ని రకాల ఆలోచించి స్పందిస్తారు ఏదన్నా స్పందించేటప్పుడు. సో కానీ శ్రీరెడ్డి ముందు నుంచి కూడా అమ్మాయికి ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తను నిజానికి తను చాలా వాటికి విక్టిమ్ అయింది. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉమెన్ సెక్సువాలిటీని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తారు అనేదానికి ఆ అమ్మాయి కూడా ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది. దాంతో ఫైట్ చేసింది, చాలామందికి ఆదర్శమైంది, చాలా వరకు మంచి ఫైట్ చేయగలిగింది. అయితే అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి కూడా కొంతమందిని బ్లాక్మెయిలింగ్గా చేయడం, కొంతమంది మీద నిన్ననో మొన్ననో కూడా అమ్మాయిది మన నాని మీద కూడా ఏదో అట్లాంటి ట్వీట్ వచ్చింది. ఇలాంటివి చేయడం అవన్నీ అమ్మాయికి సహజం. ఇప్పుడు ఇట్లాంటి ఈయన మీద కూడా చనిపోయినాక ఇలాంటి ట్వీట్ చేసింది. దీనివల్ల నిజానికి ఆమె ఎవరి తరపున అయితే మాట్లాడుతున్నాం, ఆమె క్లియర్గా జగన్ తరపున వైసీపీ తరపున మాట్లాడుతుంది. కానీ ఆమె వల్ల వాళ్ళకి ఎక్కువ నష్టం ఉంది. అది కూడా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా ఆమెను చాలా తీవ్రంగానే విమర్శిస్తున్నారు. నిన్న మొన్న కూడా ఒక పోస్ట్ చూశాను, ఆమె కూడా ఒక మహిళ, వైసీపీని సపోర్ట్ చేసే మహిళ, ఆమె శ్రీరెడ్డిని తీవ్రంగా విమర్శిస్తుంది. అంటే శ్రీరెడ్డి నిజానికి ఎవరు అఫిషియల్గా పెట్టినట్టయితే నేను అనుకోవట్లేదు. ఆమె సెల్ఫ్ డిక్లేర్డ్, దాన్ని వీళ్ళు డిజోన్ చేసుకొని ఉండాలా. వీళ్ళు ఏంటంటే ఆమె వల్ల మనకు కూడా ఉపయోగం ఉంది కదా, ఆమె తెలుగుదేశం వాళ్ళని విమర్శిస్తుందని అనుకున్నట్టుంది. శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఎవరి వైపు ఉన్నా వాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది. సో ఆ రకంగా రామోజీరావు చనిపోయిన దాని మీద సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఆయన సాధించిన విజయాలని గురించి చెప్తూనే ఆయన వల్ల ఏమైనా నష్టాలు జరుగున్నాయని మనం భావిస్తే వాటిని చెప్పచ్చు. కానీ చెప్పే పద్ధతి కూడా ఉండాలి. టైమింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఆయన చనిపోయినప్పుడు ప్రపంచం అంతా ఒక రకంగా స్పందిస్తున్నప్పుడు నువ్వు నెగిటివ్గా వెళ్ళి ఆయన సెలబ్రేషన్ లాగా మాట్లాడడం అయితే దారుణమైన విషయం.